నమస్తే. ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ ఉమా. అయితే మనం ప్రధానంగా ఈనాడు వైఎస్ఆర్ జిల్లా యొక్క పేపర్ని చూసినట్లయితే హనుమంత వాహనంపై శ్రీరాముడు. కడప నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ, అలాగే సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శివదర్శనానంద సరస్వతి మాతాజీ ప్రవచనం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి శ్రీరామచంద్రుడి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అందులో భాగంగానే శ్రీరాముడి యొక్క భక్తుడైనటువంటి హనుమంతుడి యొక్క సేవలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. ఈయనకు సంబంధించినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈయన కూడా కొన్ని సేవలు అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా వాహన సేవ, అలాగే ఊంజల్ సేవ, రాత్రికి హనుమంత వాహన సేవ నిర్వహించడం జరిగిందనమాట. అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే పొరుగు సేవలు అవినీతి జలగలు. ఆప్కాస్లోను వైకాపా కార్యకర్తలే ఇప్పటికీ కొనసాగుతున్న సిబ్బంది. గృహ నిర్మాణ సంస్థలో భారీ దోపిడీ. రాష్ట్ర మంత్రిమండలిలో తాజాగా ఆప్కాస్ అంటే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సెడ్ సర్వీసెస్ అనే వ్యవహారం చర్చకు రావడంతో దాని పేరిట సాగినటువంటి దందా ఏదైతే ఉందో అది మరోసారి తెరపైకి వచ్చిందని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావన తీసుకురావడం, ఇతర మంత్రులు పలు అంశాలు లేవనెత్తడం, దీన్ని ఇలా కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో విస్తృతమైనటువంటి చర్చ అయితే జరిగింది. దీని ముసుగులో సాగిన దందాపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అంటే ఈ ఆప్కాస్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క వ్యవహారం బయటికి రావడంతో అంటే మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంకా ఇతర మంత్రులు కూడా దీని యొక్క చర్చ గురించి మాట్లాడడం వల్ల లోట్లు పాట్లు అంటే అవినీతి దందాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వైకాపా నేతలు వాళ్ళ గురించి కూడా చర్చకు రావడం జరిగింది అన్నట్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఆప్కాస్ వైకాపా అనుబంధ సంస్థగా ముద్రపడింది. ముద్రపడ్డం అంటే ఏ వ్యవహారం చూసుకున్నా సరే అందులో ఖచ్చితంగా వైకాపా హస్తం అయితే ఉంది అన్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని ముసుగులో ఇష్టారాజ్యంగా వైకాపా నేతలు అలాగే కార్యకర్తలను నియమించి దోపిడీకి తెరతీశారని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. గృహ నిర్మాణ సంస్థలో ప్రజాధనం భారీ దోపిడీ జరిగింది. గృహ నిర్మాణ సంస్థలో మండల కంప్యూటర్ ఆపరేటర్లు అలాగే వర్క్ ఇన్స్పెక్టర్లు, మండల ఇన్ఛార్జీల పేరిట వైకాపా వ్యక్తులను నియమించారు. వీరికి అర్హత లేకున్నా కూడా నకిలీ విద్యార్హత పత్రాల ద్వారా భర్తీ చేశారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ దోపిడీ దందా ఇవన్నీ కూడా ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి నియమాలు, నీతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ అధికారులే చేయడం అనేది ఇక్కడ మనము అలాంటి వాళ్ళే ఇలాంటివన్నీ దోపిడీలకు దందాలకు పాల్పడుతూ ఉండడం చాలా సిగ్గుచేటని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే విద్యార్హత కలిగి ఉన్న వాళ్ళే కొన్నిటిని చేయలేకపోతున్నారు, కానీ విద్యార్హత లేని వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి కూడా ఇలాంటి వాటిలో చేదూరుస్తున్నారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే పల్లె పుష్కరిణితో ప్రగతి. గ్రామాల్లో అప్పుడు ఏవేవైతే చెరువులు, బావులు, ఇలా కోనేర్లు లాంటి వంకలు, వాగులు ఇలాంటివన్నీ ఉన్నాయో అవన్నీ రాను అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది మళ్ళీ వాటిని పూర్వవైభవం తీసుకురావడానికి చాలా లక్ష్యం పెట్టుకున్నారు. అంటే పల్లె యొక్క ప్రగతే అభివృద్ధికి బాట అన్నటువంటి ఒక వేలో వెళ్తున్నారనమాట. సో చూద్దాం ఎంతవరకు వీళ్ళు ఇలాంటి పల్లె పుష్కరిణి అనే పేరుతోటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకో అంశాన్ని కూడా మనం చూస్తే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ. విద్యుత్ కాంతులతో రామయ్య క్షేత్రం, భక్తుల కొంగు బంగారం సీతారామ లక్ష్మణుల మూర్తులు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతిరోజు వాహన సేవలు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు, తిరిగి మళ్ళీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. అలాగే ఊళ్ళో గ్రామోత్సవాన్ని జరపాలని నిర్ణయించుకున్నారట. కోలాటం, తాళభజనలు, డప్పుల దరువుతో ఊరేగింపు కోలాహలంగా సాగనుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా నపన, తిరుమంజనం, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నెల 11న రాత్రి సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చూస్తోంది అని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ నెల 5వ తేదీ నుంచి అంటే ఇవాల్టి నుంచి రామయ్య యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అంటే అంకురార్పణతో వీళ్ళు బ్రహ్మోత్సవాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి మార్నింగ్ ఏదైతే ఉందో అప్పుడు ఒక సేవ, అలాగే రాత్రి ఇలా ఈ నెల 5 నుంచి 15 వరకు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఒంటిమిట్టలో నిర్వహిస్తున్నారు. కోలాటాలు,
తాళ భజనలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకో విషయాన్ని మనం చూస్తే భూసేకరణ పనులు వేగవంతం చేయండి. జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ, అటవీ పర్యావరణ అభ్యంతరాలు, న్యాయపరమైన ప్రక్రియలకు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఇక్కడ చూడొచ్చు మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీధర్, పక్కన జేసీ అదితి సింగ్, అలాగే డిఎఫ్ఓ వినీత్ కుమార్ అన్నమాట. భూములకు సంబంధించి ఏవైతే ఇప్పుడు సర్వేలు అవి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఇక్కడ మనము ఈయన కలెక్టర్ చెప్తున్నటువంటి మాటలు మనం చూడొచ్చు ఈనాడు పేపర్లో. అలాగే మనం నెక్స్ట్ సాక్షి పేపర్ కూడా చూసినట్లయితే సాక్షి వైఎస్ఆర్ జిల్లా పేపర్ మనం చూస్తే నేల రాలినటువంటి ఆశలు, రైతులపై పాలకులే కాదు ప్రకృతి కూడా పగబట్టింది. చేతికొచ్చిన పంటను రైతన్న నోటికాడ కూడును అమాంతం లాగేసింది అకాల వర్షాలు. ఈదురుగాలుల రూపంలో పచ్చని పంటలను నేలమట్టం చేసింది. పచ్చని అరటి పంటే కాదు రైతన్నల ఆశల్ని కూడా నేల కూల్చింది అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కోటి ఆశలతో సాగు చేసినటువంటి రైతన్నకు కడగుండ్లు మిగిల్చింది. జిల్లాలో గురువారం ఇచ్చినటువంటి ఈదురుగాలులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ వర్షాలకు భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అకాల వర్షాలు పడాల్సిన టైంలో పడకుండా ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడడం వల్ల ఏవైతే పంటలు వేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా నష్టం మిగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల వాళ్ళు వేసినటువంటి పంట చేతికి రాక మధ్యలోనే ఈ విధంగా నేల కూలడం, నేల కొరిగిపోవడం చాలా దారుణంగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నేడు జగజ్జీవన్ రామ్ జయంతి. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ సూచించారనమాట. అలాగే నేడు ఒంటిమిట బ్రహ్మోత్సవాలపై సమావేశం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిటలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అంటే ఇవాళ అక్కడ టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారనమాట. ఈ విషయాన్ని డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు ఒక ప్రకటనలో కూడా తెలపడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. జిల్లాలోని ఇందుకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కూడా మనం చూడొచ్చు. ఈ రోజు నుంచి ఏవైతే రామయ్య బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో వాటి మీద ఒక సమావేశం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత వాటికి సంబంధించినటువంటి డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది మంత్రులతో సమావేశమై చర్చించడానికి వాళ్ళు ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ డిఈఓ వెబ్సైట్లో జాబితా. జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా డిఈఓ వెబ్సైట్లో పొందుపరిచినట్లు డిఈఓ షేక్ షంషుద్దీన్ తెలపడం జరిగింది. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పని దినాల్లో సాయంత్రం 5 గంటల లోపు రాతపూర్వకంగా సరైన ఆధారాలతో డిఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డిఈఓ పేర్కొనడం ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం. గ్రామస్తులతో మాట్లాడుతున్నటువంటి జిల్లా వైద్యాధికారి నాగరాజు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో హడావిడిగా చేసేసుకుంటూ ఏది నీట్గా ఉంది ఏది నీట్గా లేదన్నటువంటి ఒక బిజీ లైఫ్లో మనం గడిపేస్తున్నాం అనమాట. కానీ ఒక్కసారి మనం నీట్గా ఉండడానికి ట్రై చేయాలి. మన పరిసరాలు మనము నీట్గా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ జిల్లా వైద్యాధికారి నాగరాజు ప్రజలతోటి మాట్లాడినట్టు కూడా మనం చూడొచ్చు అనమాట. అలాగే మనము ఇంకో పేపర్ అయినటువంటి ఈనాడులో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ అంజాద్ భాషా అరాచకం. లక్షల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వైకాపా నాయకులు, అలాగే పోలీస్ స్టేషన్ నుంచి తన అనుచరుడిని తీసుకెళ్లినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి. బాధిత మహిళలతో అంజాద్ భాషా వాగ్వాదం చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలైనా ఆ పార్టీ నేతల్లో మాత్రం అధికార దర్పం ఇంకా తగ్గలేదని ఇక్కడ మనం చూడొచ్చు. కడప 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి తన అనుచరుడిని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా బలవంతంగా తీసుకెళ్లిన ఘటన తీవ్ర దుమారం రేగింది. కడప నగరంలోని రాజారెడ్డి వీధి బుడ్డాయిపల్లెకి చెందినటువంటి పలువురు మహిళల వద్ద మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 50 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకున్నాట. గత 13 ఏళ్లుగా తిరిగి చెల్లించలేదట. ప్రస్తుతం అతను అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. ఇటీవల మహిళలు వెళ్లి మహేశ్వర్ రెడ్డిని నిలదీయగా తను అప్పుగా తీసుకున్న డబ్బులను ఇబ్రహీం మియా అనే వ్యక్తికి ఇచ్చానని తెలిపారు. అతడి కోసం మహిళలు గాలించగా పాత బస్టాండ్ వద్ద శుక్రవారం కనిపించడంతో పట్టుకుని
దేహశుద్ధి చేయడం జరిగిందనమాట. సో 1వ పట్న పోలీస్ స్టేషన్లకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత నిందితుడు మాజీ ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు అనుచరుడు. ఇక్కడ 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతడు మాజీ ముఖ్యమంత్రి యొక్క అనుచరుడు. అంటే తెలిసిన వాడో బంధువో మరి ఎవరో తెలియదు, కానీ మొత్తానికి ఈ వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభుత్వం కోల్పోయినా కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి గర్వం దర్పం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంకా తగ్గలేదు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంజాద్ బాషాకు అనుచరుడు అయినటువంటి మహేశ్వర్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇబ్రహీం మియాను బలవంతంగా తీసుకెళ్లిపోయారు అనేటువంటిది కూడా ఇక్కడ మహిళలు వాగ్వాదం, అంటే ఆయన మహిళలతోటి వాగ్వాదం పడుతున్నటువంటి ఘర్షణ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే విషయం తెలుసుకున్నటువంటి మహిళలు ఆగ్రహవేశంతో ప్లకార్డులు పట్టుకుని అంజాద్ బాషా ఇంటికి వెళ్లి ధర్నాకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధితుల వద్దకు వచ్చినటువంటి అంజాద్ బాషా వారితోనూ గొడవకు దిగడం ఇక్కడ మనం చూడొచ్చు. పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారి నుంచి ఫిర్యాదు కూడా తీసుకోవడం జరిగింది. అంటే గత వైకాపా ప్రభుత్వంలో సాగించినట్లుగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైకాపా నేతలు పెత్తనం చెలాయిస్తున్నారనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా అంజాద్ బాషా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన గత వైకాపా ప్రభుత్వంలో ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా ఆయన యొక్క గర్వం అలాగే ఉంది అన్నటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ విధంగా చేయడం వల్ల వైకాపా పార్టీకి ఖచ్చితంగా ఈయన వల్ల చెడ్డ పేరు వస్తుందనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉన్నటువంటి వ్యవహారం ఎలా అయితే ఉందో ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాళ్ళ యొక్క గర్వం, వాళ్ళ యొక్క పొగరు, వాళ్ళ యొక్క చేష్టలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఏ మాత్రం కూడా తగ్గలేదు. వాళ్ళ యొక్క పెత్తనాలు అయితే చెలాయిస్తున్నారు అని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే ఇరు వర్గాలపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తనపై దాడి చేశారని ఇబ్రహీం మియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురి మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు కూడా తెలిపారు. మరోవైపు డబ్బులు ఇవ్వాలని ఇబ్రహీం మియాను అడగ్గా తమతో అసభ్యకరంగా మాట్లాడారని మహిళలు ఫిర్యాదు చేయడంతో అతనిపై కూడా కేసు నమోదైంది. మొత్తానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వీళ్ళ యొక్క తీరును, వీళ్ళ యొక్క అహంకారాన్ని మాత్రం తగ్గించుకోరు అన్నటువంటి చందంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా మనం గమనించినట్లయితే ప్రగతి కోసం పరిశ్రమలు, నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు, ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో భూసేకరణ, కడప అన్నమయ్య జిల్లాలో భూముల గుర్తింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక రంగంపై గురిపెట్టింది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలే కాకుండా నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గానికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల వారీగా కూడా ఏపీ ఐఐసి ద్వారా భూసేకరణ కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ మౌలిక వస్తువులు కల్పిస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రగతి కోసం పరిశ్రమలు, ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పరిశ్రమలు స్థాపిస్తే దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు దొరుకుతాయి. సో దానివల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి పెరుగుతుంది, రాష్ట్రం యొక్క రూపురేఖలే మారిపోతాయి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క పారిశ్రామిక వాడల్ని నిర్మించడం, వీటిలో ఉపాధి అవకాశాలను కూడా యువతకి అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. చూడాలి మరి ఎంతవరకు ఏర్పాటు చేస్తారో. అలాగే పరిశ్రమల యొక్క ఏర్పాటుకు అనువైనటువంటి ప్రాంతాన్ని కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ భూముల యొక్క గుర్తింపు, ఇవన్నీ కూడా మంచి అభివృద్ధి బాటలోనే వెళ్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా సాగాలి ఎస్పీ. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యం దిశగా అడుగులు వేయాలని ఎస్పీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 51వ వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ సలీం బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి హాజరైనటువంటి ఎస్పీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించాలని సూచించారు. తాను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు తమ గురువులు మాటలను ప్రేరణగా తీసుకుని నిరంతరం కృషి చేసేవారని కూడా చెప్పుకొచ్చారు. అంటే వాళ్లకు జరిగినటువంటి ఆ కాలేజ్ వార్షికోత్సవం ఏదైతే ఉందో అందులో భాగంగా ఆయన ఎస్పీ అశోక్ కుమార్ అక్కడికి చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, ఆయన విద్యార్థుల్ని భావిస్తూ వాళ్ళని ఒక మంచి బాటలో వెళ్ళాలి అన్నటువంటి ఒక మెసేజ్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాలన్నటువంటి విధంగా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. సో ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ కార్యక్రమం. మరో విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.